భవిష్యత్తులో పెను మార్పులకు గ్రీన్ అమోనియా నాంది పలుకుతుందన్నారు సీఎం చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామన్నారు. సంస్కృతిని కాపాడుతూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఏఎం గ్రీన్ అమోనియం ప్రాజెక్టుకు పవన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. కాకినాడలో 18,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కాకినాడలో ఏర్పాటయ్యేది గ్రీన్ అమ్మోనియా ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా నిలుస్తుందన్నారు. 2014లోనే తమ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీకి నాంది పలికిందని, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాకు శ్రీకారం చుట్టామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఆనాడు ఎన్టీఆర్ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ వచ్చిందని, భవిష్యత్తులో కాకినాడ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటారన్నారు. 2047 నాటికి ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుందన్నారు. గ్రీన్ అమ్మోనియాతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందన్నారు. ప్రకృతి సేద్యం పెరగటమే అందరి ఆరోగ్యాలకు శ్రీరామరక్ష అని, ఎరువులు, పురుగుల మందుల వినియోగం బాగా తగ్గించాలన్నారు. రోడ్లన్నీ వాహనాలతో బ్లాక్ అయిపోతున్నాయని, రాబోయే కాలంలో ఆసుపత్రి వైద్య సేవల కోసం డ్రోన్లు వినియోగిస్తామన్నారు. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్ లు అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. ఇంకొక డ్రోన్ సిటీ వస్తుంది. రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే, రాబోయే 1 సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి. రోడ్లన్నీ కూడా వెహికల్స్ తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలి. నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి, అన్నామల యూనివర్సిటీ నుంచి, నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది, డ్రోన్ ఏదైతే మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం, అంబులెన్స్లు పెడుతున్నాం, డ్రోన్ అంబులెన్స్ కి రెడీగా ఉన్నాడు. ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక కష్టాలను తట్టుకుని ఏఎం గ్రీన్ అమ్మోనియా కంపెనీని పెట్టారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెడుతున్నామన్నారు పవన్. గ్రీన్ హైడ్రోజన్ దిశగా అడుగులు వేయటం ఎంతో కీలకమన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు పవన్ తెలిపారు. కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని, ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పవన్ అన్నారు. ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే, నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 దీనిని, ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకు పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. ఏఎం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత లాజిస్టిక్స్, స్టోరేజీ, పోర్టు సేవల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతిపాదనలో పేర్కొంది. జర్మనీకి చెందిన యూనిఫర్ కు ఈ గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేస్తారు. మలేసియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్లోని జీఐసి, యుఏఈకి చెందిన ఏడీఏఏ వంటి సంస్థల సహకారంతో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసే గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ను సంస్థ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.